వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు. కార్మిక సంఘాలతో తక్షణమే చర్చలు జరపాలని కోరారు. కార్మికుల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు, రెచ్చగొట్టే ప్రకటనలకు, పోలీస్ చర్యలను ఖండిస్తున్నట్లు వైఎస్ జగన్ లేఖలో చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఎందుకు వచ్చారో రెండు ప్రభుత్వాలు గుర్తించాలని తన లేఖలో వైఎస్ జగన్ కోరారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన సమస్యలను గుర్తించకపోవడం వలనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధమైన డిమాండ్లకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటుందని అన్నారు. ఏప్రిల్ 6, 2014 చంద్రబాబు స్వయంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని లేఖలో వైఎస్ జగన్ కోరారు. ఆర్టీసీ నష్టాలకు చంద్రబాబు తన బాధ్యత ఎంతవరకు ఉందో గుర్తెరగాలని అన్నారు. ప్రైవేటు వాహనాల కారణంగా ఏడాదికి ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు నష్టపోతుందని తెలిపారు. డీజిల్ మీద వ్యాట్ రూపంలో ఆర్టీసీ ఏడాదికి 541 కోట్లు ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందని అన్నారు. వ్యాట్ భారాన్ని రద్దు చేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందని అన్నారు. వ్యాట్ను రద్దు చేసి ప్రైవేటు వాహనాలను అరికట్టగలిగితే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతాలు ఇవ్వడం లెక్క కాదని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఎత్తుగడలకు చంద్రబాబు స్వస్తి పలకాలని లేఖలో వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, లేఖకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే విధంగా నేరుగా కార్మిక సంఘాలతో తక్షణమే చర్చలు జరిపి సామరస్య వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమ్మెను విరమింపజేసే విధంగా ప్రయత్నించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కోరారు. మొత్తం కూడా కార్మికుల మీద ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అలాగే పోలీస్ చర్యల్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులవి న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి శాంతియుతమైన దీనికి సంబంధించి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పార్టీ శ్రేణులంతా కూడా ప్రత్యక్ష కార్యాచరణలో ఆర్టీసీ సమ్మెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇస్తామని చెప్పిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని చెప్పి లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే దీంతో పాటు ఆర్టీసీ ఏదైతే నష్టాల్లో ఉంది కాబట్టి జీతాలు పెంచట్లేదని ప్రభుత్వం చెప్తుందో దానికి సంబంధించి కూడా ఆర్టీసీ నష్టాలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు, దీనికి సంబంధించి ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 1000 కోట్లకు పైగా ప్రైవేట్ వాహనాల వల్ల నష్టం వాటిల్లుతుంది కాబట్టి దాన్నంతా కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి లేఖలో 2 పేజీల లేఖలో చాలా స్పష్టంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రభుత్వాలకి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. నాగరాజ్. ఓకే చంద్రకాంత్, అప్డేట్స్ అందించినందుకు